దేశ ప్రధానిని సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వదల్లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చెడు అంతటి వ్యాపించినా మంచినే మనం చూడాలన్నారు. పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండాలన్నారు. ఇక నైతిక విలువలు కాపాడాలన్నారు. ఒక్క పాత్రికేయుడు 1000 మందితో సమానమన్నారు. సోషల్ మీడియాకు ఏఏకు నియంత్రణ లేదని, ఏఏ నుంచి ప్రజలను రక్షించడం కష్టంగా మారిందన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. ఇక నిజాలను ప్రెస్ క్లబ్ సభ్యులు గుర్తించి ప్రజలకు తెలియజేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని వారు ప్రారంభించారు. ప్రెస్ క్లబ్ లో ప్రజల సమస్యలు వినడానికి కేంద్రంగా కావాలని తెలిపారు. రావడం వల్ల ఇబ్బంది అనేది మీరేది విరాతన్నట్టుగా ఇతర మిత్రులు కూడా కొందరు అడగడం వల్ల అక్కడ ఉన్న ప్లాట్లకు ఇంకా అదనంగా ఇబ్బంది అనేది చెప్పడం జరిగింది. అయినా సీనియారిటీ ప్రకారం వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని, మీ జిల్లా అధ్యక్షుడిని ఆడియో దగ్గర నేను కూర్చొని పెట్టిన. మీరు కూర్చున్నారు, ఫైల్ అంతా రెడీ అయిపోయింది. బిడ్డ పేరు కోసం లీవ్ పెట్టిపోయినట్టున్నాడు. ఆయన రాగానే తప్పనిసరి కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా వారు కూడా ఎక్కించేటువంటి ఏర్పాటు చేస్తాం. మిగతా ప్రెస్ క్లబ్ సంబంధించిన దాంట్లో కూడా అరువులు ఉంటే కూడా చెప్పండి, ఇబ్బంది లేదు. వారు కూడా మన అవసరం ఉంటే ఒకరు, ఇద్దరు, నలుగురు, 10 మంది మిగిలింటే వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. లక్ష్యం ఒకటే, పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వాడుతూ ఉండేటువంటి ప్రెస్ క్లబ్ సంబంధించిన వారిని అందరూ కూడా గౌరవించిన బాధ్యత నేను తీసుకుంటా. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మా మధ్యలో కూడా అన్ని రంగాల్లో కూడా అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయాలు వచ్చేసినాయి. కానీ లక్ష్యం ఒకటే. మొన్నటి వరకు మనం ప్రింట్ మీడియా తర్వాత కొత్తగా 20-25 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి 30 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఒక విప్లవం, అది ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం. దాని నుంచి తేరుకోక ముందే మరొక విప్లవం వచ్చేసింది. ఏం విప్లవం చెప్పండి? సోషల్ మీడియా వచ్చేసి ఈ ప్రధాన స్రవంతి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే వాటికి కొన్ని జబ్బులు అంటున్నాయి. ఆ జబ్బులు నేను చెప్పాల్సిన పనిలే, అందరికీ తెలుసు. ప్రజలు చర్చించుకుంటున్నారు, పాఠకులు చర్చించుకుంటున్నారు, వీక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ పత్రిక ఇది, ఈ ఛానల్ ఇది. దాంతో ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుంది. సమాచార వ్యవస్థ ప్రజలకి సమాచారాన్ని, వాస్తవ సమాచారాన్ని అందించాల్సిన కర్తవ్యంతో ముందుకొస్తున్నది వార్తాపత్రికలు కానీ, టెలివిజన్ ఛానల్స్ కానీ, ఇతర సమాచార వ్యవస్థ.